నమస్కారం. వెల్కమ్ టు U1 యూనివర్సల్ 1. ఈరోజు మనతో ఉన్నారు హనుమాన్ చాలీసా ఉపాసకులు. హనుమాన్ చాలీసా యొక్క గొప్పతనాన్ని, హనుమాన్ చాలీసా యొక్క విశిష్టతని యావత్ ప్రపంచానికి తెలియజేసిన శ్రీ ఘంటసాల సత్యసాయి గారు మనతో ఉన్నారు. ఈరోజు మనకున్న ధర్మ సందేహాలని వారి మాటల్లో తెలుసుకుందాం. హనుమంతుడికి గంధ సింధూరం అంటేనే ఎందుకు ఇష్టం? దీని వెనక ఏదన్నా కారణం ఉందంటారా? గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపర. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహారమాం రక్షశ్రియం దాపయమే ప్రభో. ఆంజనేయ స్వామి వారికి గండ సంధూరం ఎందుకు ఇష్టం? లంకలో సీతమ్మ వారు ఉన్నప్పుడు ఆవిడ అక్కడ ఉన్న సింధూరాన్ని పెట్టుకుని ఆవిడ అక్కడ ఉండేది. గండ సింధూరం అంటే రాయితో చేసిన సింధూరం, అది యాక్చువల్గా రాయితో. సింధూరాన్ని ఆవిడ పెట్టుకున్నప్పుడు దాన్ని సీతమ్మ వారు ఆంజనేయ స్వామిని చూసినప్పుడు ఈ సింధూరం కొంచెం ఇచ్చిన ఆయన రాముల వారి కథ గురించి చెప్పినప్పుడు సీతమ్మ వారు ఆనందపడి ఆవిడకి అది ఆయనకి ఇచ్చేప్పటికి ఆయన ఆ సింధూరాన్ని చూసి ఆనందపడి ఒళ్ళంతా, సీతమ్మ వారిని చూసిన ఆనందంలో ఆంజనేయ స్వామి ఒళ్ళంతా రాసుకున్నారు. ఆవిడ ఇచ్చింది అంతే, కానీ దాని తర్వాత ఒళ్ళంతా రాసుకున్నాడు ఆయన. దాంతో ఆ రోజు నుంచి, అంటే సింధూరం అంటే ఏమిటంటే శుభం అని అర్థం. ఒక మంచి కలగాలి, మంచి పని మనం, అందుకనే ఆంజనేయ స్వామి మనం సింధూరం మొహాన పెట్టుకుంటే మీరు ఆటోమేటిక్గా ఏమండి కుంకం పెట్టుకుంటే ఉండదా అంటారు. మీరు కుంకాల్లో ఈ మధ్య నిజంగా ఓ కంచి అమ్మవారిదో శృంగేరి అమ్మవారిదో కుంకం పెట్టుకుంటే ఆ కళ వేరు. ఈ మధ్య ఈ డూప్లికేట్ తిలకాలు, డూప్లికేట్ కుంకాలు వచ్చాక మొహాల కళ పోతున్నది. అదే మీరు గండ సింధూరం పెట్టుకున్నారనుకోండి, అంటే గండ సింధూరం అంటే ఈ రోజుల్లో మరి ఈ సింధూరాలు కూడా డూప్లికేట్స్ వస్తున్నాయి. ఒక ఎర్ర సింధూరంగా, ఒరిజినల్ మీరు గండ సింధూరం కనుక పెడితే అది దానికున్న కళ, దానికున్న వర్చస్సు, దాని మూలాన ఎదుటివాడు మనకి ముందు వెళ్ళంగానే నమస్కారం పెట్టే ఒక సంస్కారం, ఇవన్నీ కలుగుతాయి. అందుకని గండ సింధూరం పెట్టుకోండి, మంచిది అంటారు. మరి ఈ రోజుల్లో ఎంత ఒరిజినల్ క్వాలిటీ దొరుకుతుందనేది వేరే విషయం. చూస్తే యాక్చువల్గా గండ సింధూరం పెట్టుకుంటే చాలా మంచిది, జ్ఞానపరంగా మంచిది, భక్తిపరంగా ఇంకా మంచిది. అది అందుకని గండ సింధూరం వాడతారు ఆంజనేయ స్వామికి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయనకి సింధూరం వాడంగానే ఆనందపడిపోతాడు. సింధూరం చేస్తే అక్కడ ఆ ఏరియాలో అంతా ఆనందంగా ఉంటుంది అని అనుకునే మనుషుల్లో మొట్టమొదటి ఆంజనేయ స్వామి ఆనందపడ్డాం. అందుకని సింధూరం పెట్టండి, ఆయనకి పెట్టండి, మీరు పెట్టుకోండి అంటారు. సింధూరం మంగళవారం కానీ శనివారం కానీ రాసేది ఎందుకు అంటే సింధూరం పెట్టుకోండి అని. అందులో సీతమ్మ వారిని సింధూరం శనివారం నాడు చూశాడు ఆంజనేయ స్వామి. మంగళవారం నాడు ఆయనది వ్యవహారం అయితే శనివారం నాడు ఆయన చూశాడు. అందుకని శనివారం నాడు ఇంకా మంచిది. ప్లస్ శనిగ్రహాలు, గ్రహ దోషాలు అవన్నీ వాటి మూలాన తర్వాత మాట్లాడుకుంటే, ప్రస్తుతానికైతే సింధూరం వరకు హాయిగా, అదే అసలు రహస్యం అది.